Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. ఖమ్మం నగరాన్ని మున్నేరు కన్నీరు పెట్టిస్తోంది. గడిచిన 15 గంటలుగా పూర్తి స్థాయిలో విలవిల్లాడుతూ వరద బాధితులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఖమ్మం నగరంలో నెలకొంది. దాదాపు 15 కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో పూర్తిగా మున్నేరు వరద తర్వాత బురద అంతా కూడా ఇళ్లలోకి మేట వేయడంతో పూర్తిగా వరద బాధితులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. తమకు కనీస ఆహారం, తాగునీటి సౌకర్యం కల్పించలేదంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఖమ్మం నగరంలోని దానవాయగూడెం చేరుకున్నాం. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు మనం చాలా మంది ఆందోళనకారులంతా కూడా ప్రస్తుతం ఆందోళన చేసినట్టున్నారు. రామన్నపేట కాలనీ వాసులంతా కూడా ప్రస్తుతం రహదారులపైకి వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా తమను ఆదుకునే వారు కనిపించడం లేదు, తమకు భరోసా కల్పించేవారు ఎవరూ లేరు అంటూ కూడా వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న, మీ సమస్య ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? మొన్న వరదలకి దాదాపు 300 ఇల్లులు నేలమట్టమై కనీసం వాళ్ళని చూసే నాయకులు లేరు, కనీసం వాళ్ళకి సౌకర్యాలు లేవు, శిబిరాలు లేవు. అల్లోలు వస్తున్నాను అనుకుంటూ అన్నీ కొట్టకపోయినాయి. వాళ్ళకి ఇల్లు కూడా బియ్యంతో సహా, బట్టలతో సహా అన్నీ కొట్టకపోయి వాళ్ళ అనాథలాగా బతుకుతారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని ఈ అధికారులు కల్పించట్లేదు. కట్టుబట్టల మీద, నడి రోడ్ల మీద నైట్ తెల్లవాళ్ళు బిక్కు ఉంటూ పిల్లలతోటి, జ్వరాలతోటి, పచ్చవత వచ్చిన వాళ్ళతోటి అనేక మంది దిక్కు తోస్తలో కూర్చున్నారు. వాళ్ళకి అధికారులు, మంత్రి కానీ వీళ్ళు కానీ వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం, ఏ ఇల్లు ఎన్ని కుటుంబాలు అయితే పోయినాయో ఆ కుటుంబాలందరికీ ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకి పునరావాసం కల్పించి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం అందజేసి వాళ్ళని ఆదుకోవాలని, ఖచ్చితంగా ఈ ఆదుకోకపోతే ఈ ఆందోళన ఇంతటితో విరమించలేదని మేము స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వారితో కూడా. అమ్మ, ఏంటి సిచ్యువేషన్? మీ ఇంట్లో ఎంతవరకు నష్టం జరిగింది? నిన్న 9ంటికి ఇల్లులు మునిగినాయండి. అసలు అధికారులు ఒక్క అధికారి వచ్చి ఆదుకునే వాళ్ళు రాలేదు. ఇల్లులు మునిగినాయి. కట్టుబట్టలతోటి పిల్లలతోటి బయటకు వచ్చినాం మేము. ఇంత మట్టికి తాగుదామంటే మంచినీళ్ళు లేవు. పిల్లల్ని రోడ్ల మీద జ్వరాలు వచ్చి రోడ్ల మీద పట్టించుకునేటోళ్ళు కూడా రోడ్ల మీద బండబెట్టినాం. కనీసం ఒక దీపం లేదు, ఒక ఏమీ లేకుండా రోడ్ల మీదనే ఉన్నామండి. ఇంత మట్టికి మంచినీళ్ళు లేదు. నిన్న 9ంటికి మునిగిన వాళ్ళ ఇల్లులన్నీ ఇంత మట్టికి ఏ అధికారి రాలేదు, ఏ నాయకుడు రాలేదు, ఎవరు రాలేదు. మాకు న్యాయం జరగాలండి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, మిమ్మల్ని అందరూ అక్కడికి తరలిస్తాం, మీకు ఆహారం, కనీస వస్తువులు కల్పిస్తామని చెప్తున్నారు కదా, కల్పించాలి? ఎవ్వరు రాలేదండి. మేము కర్రలు పెట్టి 10 మంది మొగోళ్ళు వచ్చి మమ్మల్ని లాక్కొని వచ్చారు. 1000 రూపాయలు పడవలు వేసుకొని పోయి పడవలల్లో పిల్ల తల్లుల్ని, బాలింతలని, పక్షవాతం వచ్చిన వాళ్ళని 1000 రూపాయలు ఇచ్చి మేము బయటికి తప్పించుకున్నామండి. 10 మందికి నడిచే ఓపిక లేదు, ఎవరు లేరు. అసలు ఒక్క నాయకులు రాలేదు. కర్రలతోటి ఒక్కొక్కరు మేము బయటకు వచ్చినామండి. మంచాల మీద పేషెంట్లను మంచాల మీద మోసుకొని వచ్చినామండి మేము. ఒక్క నాయకుడు రాలేదు. కనీసం ఎవరు ఉన్నారు, మునుగుతారా, తేలుతారా, బాలింతలు ఉన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ అంతా స్తంభించిపోవడంతో అంబులెన్స్ చిక్కుకుంది. అంబులెన్స్ కి దారి కోసం ప్రస్తుతం స్థానికులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా మనం పక్కకు జరిపే ప్రయత్నం చేద్దాం. కొంచెం పక్కకు జరిపి. ప్రస్తుతం పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్. కొంచెం బండి పక్కకు పోనీ అన్న, అంబులెన్స్ వస్తుంది. బండి పక్కకు పోనీ, పక్కకు పోనీ అన్న, అంబులెన్స్ వస్తుంది కదా, ఎవరో ఉంటుంటారు కదా లోపల. ప్రస్తుతం పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. ప్రస్తుతం అంబులెన్స్ కూడా మార్గం లేకపోవడంతో ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ ఇక్కడ చాలా ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాకు నిన్న వర్షం వచ్చింది, ఒక్క అధికారులు ఇటు వచ్చి చూడలేదు. ఒక్క అధికారులు కూడా కనీసం ఇల్లు ఖాళీ చేయించడానికి కూడా ఒక్క అధికారి రాలేదు. మేము చేపించినాము. మాకు ఇంతవరకు ఒక అన్నం మా స్థానిక కార్పొరేటర్ కనీసం చెప్తే పట్టించుకోలేదు. ఫోన్ చేసినాం, వచ్చిండు, వెళ్ళిపోయిండు. ఏదో భోజనాలు పెట్టించిండంటే ఎక్కడ పెట్టించిండో కూడా తెలియదు. నైట్ పూట తలా కొంతమంది బియ్యము, కొంతమంది పప్పు, కూరలు అన్నీ తెచ్చుకొచ్చుకొని రామాలయం దగ్గర వండుకొని తిన్నాము. నైట్ రోడ్డు మీద పండుకున్నాము. ఇల్లులోకి వచ్చి ఒకసారి చూడమనండి, ఒక్క అధికారిని మాకు కేటాయించి. ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్. ఫోన్ నెంబర్ ఉందా? మా దగ్గర లేదు.
ఫోన్లో మేము మాట్లాడదలుచుకోలేదు, ఫోన్లో మాకు వద్దు. మాకు ఇక్కడ ఎవరైనా ఒక అధికారి వచ్చి మా ఇంట్లో ఎంత నష్టపరిహారం జరిగింది, మా ఇంటికి ఎంత నష్టపరిహారం జరిగింది వాళ్ళనే చూసుకొని వాళ్ళనే రాసుకొని పోయి మాకు తక్షణం వెంటనే నష్టపరిహారం ఇప్పించండి. పూర్తిగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని చెప్తున్నారు. తమకు తక్షణ ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మహిళలు కూడా ఉన్నారు, మహిళలతో కూడా మాట్లాడుతాం. అమ్మ, ఏంటి సిచ్యువేషన్? ఉదయం టిఫిన్ చేశారా? ఇంతవరకు ఏమీ లేదండి. పొద్దున 6ంటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము, నాయకులు వస్తారని చెప్పారు. ఇంతవరకు ఎవరూ రాలేదు, మమ్మల్ని ఆదుకోలేదు. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నాం, పసిపిల్లలు ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. మరి అది మాకు న్యాయం జరగాలి. ఏ సమయంలో నిన్న వరద మీ ఇళ్లలోకి వచ్చి చేరింది? మాకు ఉదయం 6ంటి వరకు వచ్చేసిందండి. పునరావాస కేంద్రం నుంచి ఈ రోజు మీకు టిఫిన్ గిట్లా ఏం పెట్టలేదు? ఏమీ రాలేదు ఇంతవరకు. మీరు వెళ్ళలేదా? వాళ్ళు పంపలేదు? ఏమీ రాలేదు, మేము మాకు లేదు కూడా, వాటర్ కూడా లేవు. అంటే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. మీకు ఏమన్నా హోప్ ఉందా, ఆశ ఉందా సీఎం రేవంత్ రెడ్డి మీద? కావాలంటే ఆలోచన ఏం లేదు, ఓపు లేదు. మీరు రాలేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారండి. సీఎం మా కోసం ఏమొస్తారు? సిఐ గారు వచ్చి పొద్దుటీలో వచ్చి మాకు అర్ధగంటలో మాకు ఎంఆర్ఓ గారు వస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు అవుతుంది. 8ంటికి వచ్చినాం, 8 నుంచి ఇంతవరకు అర్ధగంట పోయింది, 2 గంటలు పోయింది, 4 గంటలు అవుతుంది. ఇంతవరకు ఒక్క అధికారులు వచ్చి చూసిపోయిన బాధ్యత లేదు ఒకళ్ళకి కూడా. ఏంది మరి? ఒకసారి మీ తరఫున ప్రతి ఇంటింటికి వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేయండి. మీరు కానీ జనానికి మా బాధ ఏంటనే చూపించండి దయచేసి. మేము మీ తరఫున కోరుకుంటున్నాం. ఇక్కడ ఏం చేద్దామన్నా కానీ మమ్మల్ని ముందుకు పోతే ఆపుతున్నారు, వెనక్కి పోతే ఆపుతున్నారు. ఆపుతున్నారు. మా దాంట్లోనే కొంతమందిని ఆపుతున్నారు. మేమేం చేయలేకపోతున్నాం. రాజకీయ పరంగా ధర్నా చేయట్లేదు, స్వచ్ఛందంగా మేము స్వచ్ఛందంగా ఇల్లు నుంచి అందరం వచ్చి పొద్దున నుంచి మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చొని వేరే వాళ్ళకు కూడా అసౌకర్యం కలగవచ్చు, అది ప్రజలకందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మా జీవితంలో ఫస్ట్ సారి రోడ్డు పాలు అయి కూర్చున్నాము. మా ఆత్మాభిమానాన్ని చంపుకొని మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. కనీసంగా రాజకీయ నాయకులు పర్సనల్గా మా పెద్ద నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఎంతో గౌరవిస్తాం, వాళ్ళని గుండెల్లో పెట్టుకొని ఉంటాం ఎప్పుడు వాళ్ళని. అయినా కనీసంగా వాళ్ళు వచ్చి మా ఇండ్ల కాడ నీళ్లు ఇంకిపోయినా కూడా వచ్చి మమ్మల్ని కనీసంగా చూసింది లేదు. వ్యక్తిగతంగా ఇల్లు చూసి ఉంటే మాకు ఎంతో ఆత్మసంతృప్తిగా ఉండేది. మేము ప్రభుత్వ పరంగా మాకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే జిల్లా కలెక్టర్ మరియు అవసరమైతే రెవెన్యూ మినిస్టర్, ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఆయనకు ఈ రామన్నపేట కాలనీ గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైతే వచ్చారో ఆయన స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా స్వచ్ఛందంగా అవకాశం ఉంటే ఆయనకు మా దగ్గర వచ్చి మా సమస్యల్ని ఏముందో ఈ ప్రకృతి ప్రకోపం ద్వారా అయిందేదో చూసి ఆయనకు వీలు కాకుంటే ఆర్డీఓ ద్వారానైనా ఎంఆర్ఓ ద్వారానైనా పంపించి మాకు తగినంత ఆర్థిక సహాయాన్ని ప్రతి ఇల్లు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేము ఇక్కడ ఇప్పటికీ ప్రదర్శన ఈ ధర్నా చేసేది ఇంతవరకు మాకు ఉదయం అల్పాహారం అనగా టిఫిన్ కూడా లేదు, మాకు మంచినీళ్ళ సౌకర్యం లేదు. అది కూడా మేమే ఏర్పాటు చేసుకున్నాము. మేము స్వచ్ఛందంగా కూర్చున్నాము. ఏ రాజకీయ ప్రేరేపితం అసలు లేదు. స్వచ్ఛంగా ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా వెనకాల ఉన్న వాళ్ళు ప్రభుత్వ పరంగా ఇచ్చిందే ఆక్రమించుకొని వేసుకున్న గుడిసెలు కావవి. వాళ్ళు ఇచ్చిన పట్టాల్లోనే మేము పక్కా ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. ఇందులో కిరాయి ఇండ్లు వాళ్ళు ఉన్నారు, సొంత ఇండ్లు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పైపెచ్చు మమ్మల్ని మానసికంగా ఇక్కడి వాళ్ళే మమ్మల్ని ఆదుకునేది పోయి మానసికంగా బాధ కలిగిస్తా ఉన్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు తమ వరకు అందట్లేదని చెప్పి రామన్నపేట వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి అటు మంచినీరు సౌకర్యం కావచ్చు, టిఫిన్ వంటి చేయకుండానే పూర్తిగా నిరసనకు దిగామని చెప్తున్నారు. ప్రభుత్వ మరింత త్వరితగతిన స్పందించి తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని, తమకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని, తమను ఆదుకోవాలని, తమకు సంబంధించినటువంటి ఆస్తి నష్టం నుంచి తమను కోలుకునే విధంగా కొంత భరోసా కల్పించాలని అయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో లిస్ట్ రిపోర్టర్ ఉదయ్, RTV, దానవాయిగూడెం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.